ముందుగా ఈ సమయంలో కూడా మేము పిలవంగానే వచ్చిన మీడియా మిత్రులందరికీ మా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నేను జనసేన పార్టీ కావ నియోజకవర్గ కోఆర్డినేటర్, నా పేరు తిరుమలశెట్టి సుధీర్ అండి. ఈరోజు ఈ సమావేశం పెట్టగల కారణం ఏంటంటే, గత 5 ఏళ్లలో నెల్లూరు జిల్లాని ఏదో నడుపుతాడు ఆయన నమ్మకం పెట్టుకొని మా పవన్ కళ్యాణ్ గారు, శ్రీ చెన్నారెడ్డి మణికాంత్ రెడ్డి గారు అనే వ్యక్తికి జిల్లా నాయకత్వం ఇచ్చిన దానివల్ల ఈరోజు ఆయన చేసిన ఒక పని వైసీపీకి వెళ్ళడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇదేంటయా మీ పార్టీలో నాయకుడు ఒక పార్టీకి వెళ్ళాడంటే ఆనందపడుతున్నారు ఏందయ్యా అని అంటే, నిజమే చెప్తున్నాం, మా హార్ట్ఫుల్గా చెప్తున్నాం. నెల్లూరు జిల్లాలో 7 నియోజకవర్గాలు అయితే ఏదైతే ఉన్నాయో 7 నియోజకవర్గాలలో ఎక్కడ కూడా ఒక సఖ్యత లేకుండా అతను ఒక దళారీదారుగా అతను చెప్పిందే వేదంగా అతనికి నచ్చినట్టుగా ఒక పార్టీలు ప్రతి నియోజకవర్గంలో ఇద్దరిద్దరుగా 2 గ్రూపులుగా విడదీసి వాళ్ళు కొట్టుకునే ఆనందపడి ఒక పైశాచిక ఆనందం పొందే ఒక నాయకుడు ఎవడైతే ఉన్నాడంటే అది చెన్నారెడ్డి మణికాంత్ రెడ్డి గారే. ఆయన సాగలు, ఆయన చేసిన పనులు కానీ, ఆయన చేసిన వేషాలు కానీ, ఆయన చెప్పిన మాటలు కానీ ఎవరికో తగాదాలు పెట్టి ఎవరెవరు ఆనందపడే వ్యక్తి. అలాంటి వ్యక్తి మాయలో పడి కావల్లో కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఆయన నిజ స్వరూపం బయటపడింది. ఆయన ఒక రంగు కప్పుకున్న ఒక ఊసరు విల్లేట్ అయిపోయి ఈరోజు 3 రంగులకు వెళ్ళాడు. రేపు అక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు ఆయన నమ్ముకున్న వాళ్ళు, కావల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటనేది రేపు వాళ్ళకే తెలియాలా. అలాగే కాకుండా ఇప్పటికైనా అందరూ మారి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించినటువంటి అల్లరి సుధాకర్ గారు అయితే ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జిగా, ఆయన ప్రతి ప్రోగ్రాం 2019 నుంచి ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించిన ఏ ప్రోగ్రాం కూడా, ఏ కార్యక్రమం కూడా ఆయన సొంత డబ్బులతోనే చేశారు తప్ప బయట కానీ ఎక్కడ కానీ పెట్టున్న రూమర్లు కానీ అన్ని కొట్టేసి పారేసిన ఈ అన్నింటిని పెంపొందించి ఒక వ్యక్తిని బ్యాడ్ చేయడానికి చూసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే, జిల్లా నాయకత్వంలో ఎవరైతే ఉన్నారంటే అది కేవలం మణికాంత్ రెడ్డి గారే. ఆయన కూడా ఏదో నాకు సీట్ వచ్చేస్తుంది, నాకేదో నేనేదో చేసేస్తాను అనుకున్నారు. ఇది ఎప్పుడో జరగాల్సిన విషయం. ఇంతకుముందు కార్పొరేషన్ ఎలక్షన్లోనో జరిగిన దాన్నే ఒకసారిగా వదిలేసిన పవన్ కళ్యాణ్ గారు ఇక ఉపేక్షించేది లేదు. ఈయన చేసిన పనులన్నీ కళ్యాణ్ గారికి పూర్తిగా తెలుసు. ఈ నిర్ణయం తీసుకొని ఆయన ఏదైనా లాభం పొందాడంటే ఆయన లాభం పొందాడో లేదో మాకు తెలియదు. కానీ జనసేన మటుకు ఊపిరి పోసుకుంది నెల్లూరు జిల్లాలో. ఇక మీదట టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్లో జరగబోతున్న ఈ ఎలక్షన్ పోరాటంలో వైసీపీ తరఫున వైసీపీ వాళ్ళకి ఇదే ఒకటే, మేము ఈ రోజు వరకు మాలోనే ఒక కోవర్టను పెట్టుకొని మేము ఇలా ఇబ్బంది పడ్డాం. కోవర్టన్కి ఆటోమేటిక్ వెళ్ళిపోయాడు. ఈ రోజున కావల్లో, మా స్థాయిలో కావల్లో ఉన్న కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యంత మెజార్టీతో జనసేన ఎలా ఉంటుంది, జనసేన ఓటింగ్ ఎలా ఉంటుందని చూపించి జనసేన కోసం పనిచేసే ప్రతి నిజమైన కార్యకర్త ఈ రోజు నుంచి అల్లరి సుధాకర్ గారి ఆదేశాల మేరకు ప్రతి వార్డులో తిరిగి ఆయనకి చేర్చేలాగా ఆయనకి హామీ ఇస్తున్నాం. అలాగే మణికాంత్ రెడ్డి గారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే నా విన్నపం. దయచేసి పార్టీ కోసం పనిచేయండి, వ్యక్తి కోసం పనిచేయడం మానేయండి. ఎవరు కూడా ఏమీ చేయరు. ఇదే మీకు ఉదాహరణ. దయచేసి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అంటే ఇదే. పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలో మొట్టమొదటి స్క్రాప్ ఏదైతే బయటికి పోయిందంటే ఆ స్క్రాప్ పేరు మణికాంత్ రెడ్డి గారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు తక్కువ అంచనా వేయొద్దు. వ్యూహం ఆయనకు వదిలేద్దాం. ఆయన చెప్పిన మాటలో నిలబడి కూటమిని స్థాపించి సీఎం పదవిలో ఎవరైతే ఉంటారో మనకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి పోయేలా చేసుకున్నాం. జై జనసేన, జై హింద్.